మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. మన దేశంలోని ప్రతి క్రికెట్ ప్రేమికుడికి కావ్య మారన్ పేరు తెలియకుండా ఉండదు. దేశవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకు యజమాని అయిన తర్వాతే ఆమె ఎక్కువ పాపులర్ అయింది. ఐపీఎల్ వేలం జరుగుతుంటే కెమెరా మాత్రం కావ్యని చూపిస్తుంది. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కూతురు కావ్య మారన్. మన దేశంలో అధిక వేతనం పొందుతున్న సీఈఓలో ఈమె కూడా ఒకరు. తన తండ్రి స్థాపించిన 33,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఆమె ఒక్కతే వారసురాలు. 2018 నుంచి సన్ రైజర్స్ సీఈఓగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ ఐపీఎల్ వేలం మొదలుకొని ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్లోనూ కనిపిస్తారు. ఆమె హావభావాలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. దీంతో కెమెరామెన్ ఫోకస్ ఎప్పుడూ ఆమెపైన ఉంటుంది. సన్ రైజర్స్ ఆటగాళ్లు బాగా ఆడి జట్టును గెలిపించినప్పుడు ఎంతో సంతోషంగా కనిపించే కావ్య ఓడినప్పుడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమె అలా ఉండటాన్ని చూసి అయ్యో పాపం కావ్య పాప అని అనుకునే ఫ్యాన్స్ ఎందరో. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ కుమార్తెని ఈ కావ్య మారన్. 1992 ఏప్రిల్ 6న చెన్నైలో కావ్య జన్మించారు. ఆమె తల్లి కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలో అత్యధిక వేతనం అందుకునే మహిళా సీఈఓలో ఆమె ఒకరు. కళానిధి మారన్ తండ్రి మురసోలి మారన్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి కళానిధి మారన్ సమీప బంధువు. ఇక కావ్య మారన్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీ నుంచి కామర్స్లో డిగ్రీ చదివిన ఆమె యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 33,000 కోట్ల సన్ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి కావ్య మారన్ ఒక్కతే వారసురాలు. జన్ భారత్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం కావ్య మారన్ ఆస్తుల విలువ 417 కోట్ల రూపాయలు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 ప్రకారం కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ఆస్తుల విలువ 19,000 కోట్లు. సన్ రైజర్స్తో పాటు సన్ టీవీ నెట్వర్క్ వ్యవహారంలోనూ కావ్య మారన్ చాలా చురుగ్గా పాల్గొంటారు. క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేయడం, ప్రకృతి విపత్తుల బారిన పడిన వారికి అండగా నిలవడం లాంటి సమాజహిత కార్యక్రమాలను కావ్య మారన్ చేపడుతున్నారు. 2018లో కావ్య మారన్ సన్ రైజర్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయకపోవడంతో పాటు సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన చేసిన సంవత్సరాల్లో ఫ్యాన్స్ కావ్య మారన్ను బాగా ట్రోల్ చేశారు. అయితే క్రమంగా ఆటను ఆకలింపు చేసుకున్న ఆమె 2024 సీజన్కు ముందు నిర్వహించిన వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశారు. అంతేకాదు సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా 2 సీజన్లలో విజేతగా నిలిచింది. ఈస్టర్న్ కేప్ జట్టును కావ్య మారనే పునాదుల నుంచి నిర్మించారు. మన దేశంలో అధిక వేతనం పొందుతున్న సీఈఓలో కావ్య మారన్ ఒకరు. తన తండ్రి స్థాపించిన 33,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఆమె ఒక్కతే వారసురాలు. కావ్యకు వ్యక్తిగతంగా 417 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. సన్ టీవీ నెట్వర్క్ పనులు చూస్తుండే కావ్య ఆపదలో ఉన్న వారికి వెంటనే సాయం చేస్తుంది. ప్రధానంగా క్యాన్సర్ రోగులకు అధిక సాయం చేస్తూ ఉంటుంది. అలాగే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సన్ గ్రూప్ తరపున సహాయ సహకార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులకు వారసులైన కావ్య మారన్కు కార్లు అంటే బాగా ఇష్టం. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన కార్లను ఆమె సొంతం చేసుకుంది. మార్కెట్లోకి వచ్చే అత్యంత ఖరీదైన ప్రతి కారును కొనుగోలు చేయడం ఆమెకు అలవాటు. ఇక కావ్య మారన్ కార్ల విషయానికి వస్తే ఆమె దగ్గర చాలా కాస్ట్లీ కార్లే ఉన్నాయి. వాటిలో రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ 8 WB ఒకటి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసి విక్రయించే రోల్స్ రాయ్స్ కంపెనీకి చెందిన ఫ్యాంటమ్ 8 EWB కారు కావ్య మారన్ ఫ్యామిలీ గ్యారేజ్లో ఉంది. ఇది వీరి గ్యారేజ్లో అత్యంత ఖరీదైన కారు. దీని ధర భారతీయ మార్కెట్లో 12.2 కోట్ల రూపాయలుగా ఉంది. దీన్ని కావ్య మారన్ తండ్రి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది బ్లాక్ టాప్ కలిగి లైట్ గోల్డ్ కలర్ పొందుతుంది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ రోల్స్ రాయ్స్ కారు 21 ఇంచెస్ మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ పొందుతుంది. 6.75 లీటర్ V12 ట్విన్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇంజన్ 571 bhp పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.
ఇక కావ్య మారన్ గ్యారేజ్లో ఉన్న మరో కారు ఫెరారీ రోమా. ఈ కంపెనీకి చెందిన రోమా కూడా కావ్య మారన్ ఎంతగానో ఇష్టపడి కొనుక్కుంది. రోస్సో కోర్సా రంగులో ఉండటం మనం చూడవచ్చు. ఈ కారు బ్రేకు కాలిపర్స్ పసుపు రంగులో ఉండటం మనం గమనించవచ్చు. ఈ కారు ధర 4.5 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. ఇది 3.9 లీటర్ ట్విన్ టర్బోచార్జ్ V8 ఇంజిన్ కలిగి 690 PS పవర్ మరియు 760 Nm టార్క్ అందిస్తుంది. ఇక బెంట్లీ కంపెనీకి చెందిన బెంటయాగా EWB కావ్య మారన్ గ్యారేజ్లో ఉన్న మూడవ ఖరీదైన కారు. దీని ధర 6 కోట్ల కంటే ఎక్కువ. ఇది చాలాసార్లు చెన్నై వీధిలో కనిపించినట్లు సమాచారం. క్యాండీ రెడ్ కలర్ ఆప్షన్లో చూడచక్కగా ఉన్న ఈ కారు 22 ఇంచెస్ అలాయ్ వీల్స్ కలిగి సాధారణ మోడల్ కంటే 180 mm ఎక్కువ పొడవుగా ఉంటుంది. బెంట్లీ బెంటయాగా EWB మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్ V8 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 550 PS పవర్ మరియు 770 Nm టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇక జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW కంపెనీకి చెందిన i7 కూడా కావ్య మారన్ గ్యారేజ్లో ఉంది. ఇది లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్. ఈ కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ షేడ్లో పూర్తయింది. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. ఈ సెడాన్ 101.7 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ పొంది ఉంటుంది. ఇది 591 కిలోమీటర్ల నుంచి 625 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన కార్లు మన కావ్య గ్యారేజ్లో ఉంది. అయితే కావ్య మారన్ కొద్ది రోజుల క్రితం క్రికెటర్ అభిషేక్ వర్మతో ప్రేమలో పడిందని, వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని తెగ పుకార్లు షికారు చేశాయి. దీనిపై అభిషేక్ వర్మ కానీ కావ్య కానీ స్పందించింది లేదు. అయితే తాజాగా కావ్య పాప కార్లతో లవ్లో పడి చాలా ఏళ్ళు అవుతుందంటూ నెట్టింట ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ వర్మతో ప్రేమలో పడలేదని, వెరీ క్యూట్ అండ్ కాస్ట్లీ అయిన బాయ్ ఫ్రెండ్ కార్లతో లవ్లో పడిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక కావ్య మారన్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. ఆమెకు అఫీషియల్గా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లేవు. SRH ఓనర్ కావ్య మారన్ ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్తో ఫుల్ క్రేజ్లో ఉంది. ఆమె ఆస్తుల విలువ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. 2018లో SRH బాధ్యతలు తీసుకున్న కావ్య పాప టీంలో అన్నీ తనే చూసుకుంటున్నారు. జట్టు ఆడిన ప్రతి మ్యాచ్కు స్టేడియంకు వెళ్లి ఉత్సాహపరుస్తూ ఉంటుంది కావ్య పాప. కావ్య పాపనే కెమెరామన్ ఎక్కువగా ఫోకస్ చేయడం మనం గమనించవచ్చు. ఆమెకు సంబంధించిన వెరైటీ ఎక్స్ప్రెషన్స్ కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉంటాయి.